కాళ్ళు వస్తున్నాయని చూస్తే లాస్ట్కి ఒక బండ కనిపించింది. బండ దగ్గరికి వెళ్తే ఒక కళాకృతి గీసి ఉంది. ఇంకా నేను కూర్చోలేదు. అక్కడ నుంచి ఇది టెంపుల్ అనమాట. టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ అంటే సీ షోర్ దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చేసిన. సో ఎవరు లేరని చెప్పేసి ఒక ఫోటో దిగమని చెప్తే ఒక ఆంటీ దింపేసింది. దిగేసి ఇంకా నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళేసిన. టెంపుల్ దగ్గర నుంచి ఇంకా రిటర్న్ అయిపోవాలి. రిటర్న్ అయిపోయినాక ఇవి వెళ్ళేటప్పుడు ఇవి అనిపించినాయి. ఇవి నా పీత బుర్రకు అర్థమైంది. అదేంటి అంటే పీతలు అని చెప్పేసి. కానీ అప్పటిదాకా నేను స్పైడర్స్ అనుకున్నాను. అక్కడ నుంచి నేను ఏం చేసిన అంటే ఆకలి అవుతుంది కదా అని పూరి తినేసి ఆ పూరి సరిపోయింది. అక్కడ నిర్మోహమాటంగా ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ గోలా తిన్నా. గోలా ఓకే బాగుంది. నేను షుగర్ కట్ అసలు తినను. బట్ బయటకు వచ్చినా కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్లో ఏదో ఒకటి తినేసేయాలి కాబట్టి ఏదో ఒకటి కాదు ఇలాంటి టేస్ట్ చేయాలి కాబట్టి తినేసిన. ఇంకా ఇక్కడ నుంచి ఈవీ బస్సెస్ ఉంటాయి. ఈవీ బస్కి జస్ట్ ₹5 అంటే ₹5 మాత్రమే. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్కి ₹5. నాకు ఎంత చీప్ అనిపించింది అంత చీప్ అనిపించింది. ఆర్టీసీ గుజరాత్ ఆర్టీసీలో మస్తు అంటే మస్తు సపోర్టివ్గా ఉన్నారు. నాకు ఎక్కడ దిగాలి ఏం చేయాలి ఎక్కడ దిగితే ఏ బస్సు ఉంటాయి సోమనాథ్కి ఎట్లా వెళ్ళాలి ద్వారకాకి ఎట్లా వెళ్ళాలి బస్సెస్ ఉంటాయా ఉండయా అవన్నీ చెప్పేసినారు. సో నేను మొహమాటంగా అన్ని తెలిసేసుకొని నేను బస్ స్టాప్లో దిగిపోయినా. అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కాలి. ఇంకో బస్సు ఎక్కాలంటే అక్కడ వాళ్ళందరిని అడిగేసి ఎక్కాలన్నా వద్దా అని చేసి లాస్ట్కి ఒక బస్సు ఎక్కినా. అది కరెక్ట్ ప్లేస్లో దింపేసింది. అక్కడ నుంచి గెస్ట్ హౌస్కి వెళ్ళే బస్సు ఎక్కేసిన. గెస్ట్ హౌస్ దగ్గర దిగేసిన. స్టేట్